నమస్తే సై న్యూస్. అందరూ గ్రహించాలి, మా సై న్యూస్ రిపోర్టర్లకు వచ్చిన సమాచారం ఏదైనా సరే ఆ సమస్య 100% టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. పర్ఫెక్ట్గా తెలుసుకున్న తర్వాతనే మా సై న్యూస్ ముందుకు అడుగేస్తుంది. భూమి కన్నీరు పెడుతుంది, ఊరు మౌనంగా ఉంది. ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో ఉన్నారు. ప్రశ్నించాల్సిన యువత మద్యం మత్తులో మునిగిపోతుంది. మట్టి మాఫియా రాజ్యమేలుతుంది. ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయి. రాజకీయ నాయకులు దొంగలకు సద్దులు కడుతున్నారు. భవిష్యత్తు తరాలకు ప్రశ్నార్థకంగా మారిన మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గల 10వ వార్డు వెంకటాపూర్ గ్రామ శివార్లో ప్రభుత్వ భూమి 164, 165, 166 గల సర్వే నెంబర్లలో బ్రహ్మణపల్లికి చెందిన చెరువులో కూడా ఇష్టం ఉన్నట్టు మట్టి తరలిస్తున్నారు. పొలాల దగ్గర తవ్వకాలు మొదలు పెట్టినందుకు యువకుడు అడిగినందుకు అతనిపైన దాడి చేసినట్టు బాధితుడు చెబుతున్నాడు. మట్టి మాఫియా కొనసాగుతుంది. అంతేకాకుండా 2 గ్రామాలలో చెరువులు, కుంటలు ఏ రకంగా మట్టి దోపిడీకి గురైనాయో కుంటలను సందర్శిస్తే అధికారులకు కనిపిస్తుంది. 20 ఎకరాలకు పైగా మట్టిని అమ్మి గుంతలు మాయం చేసిన మాఫియా దొంగలు కోట్ల రూపాయలు సంపాదిస్తూ అధికారులకు లంచాలిస్తూ స్థానిక ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బ్రహ్మణపల్లికి చెందిన చెరువులో కొందరికి బతుకు తెరువు కోసం ఇచ్చిన భూమిలో సాగు చేస్తున్నారు మరియు కొందరు మట్టి అమ్ముకుంటున్నారు. దీని మీద మండల్ అధికారులు చూస్తున్నట్టు ఎందుకు వదిలేస్తున్నారు? దీనికి సమాధానం ఎవరు చెబుతారు? ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రహ్మణపల్లికి చెందిన బాధితుడి యొక్క మాటలలో విందాం. అక్కడ ఏం జరిగిందో అతడు మొత్తం వివరిస్తున్నాడు. రమేష్ గారు అండి? అవును సార్. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మీడియా మిత్రుడిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇది మిమ్మల్ని కొట్టినట్టు మాకు సమాచారం వచ్చింది. అవును సార్. దేనికోసం కొట్టారు, ఎందుకోసం కొట్టారు, కొంచెం ఏమైనా వివరిస్తారా? చెప్తాను సార్. మీరేనా దెబ్బలు తిన్న వ్యక్తి? నేనే సార్. ఇది ఎక్కడ గ్రామం వస్తుంది? బ్రహ్మణపల్లి సార్. బ్రహ్మణపల్లినా? అవును సార్. బ్రహ్మణపల్లి తూప్రాన్ మున్సిపాలిటీ. అవును వార్డు ఏది వస్తుంది సార్. వార్డు 10వ నంబరా 11వ నంబరా? ఏ వార్డు వస్తుంది మీకు? 10వ వార్డు సార్. 10వ వార్డులో అంటే రవీందర్ రెడ్డి కౌన్సిలర్ కదా మీకు? రవీందర్ రెడ్డి కాన్సెప్ట్ సార్. అసలు ప్రాబ్లం ఏమైంది కొంచెం వివరిస్తారా? సార్ వచ్చేసి ఏమైందంటే కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ పొలం కింద దౌర్జన్యంగా ఇన్ని రోజులు 2 నెలలు 3 నుంచి మట్టి తీసుకుంటారు చిల్లరకించి. ఏ చిల్లరకెళ్ళి? అక్కడ బ్రహ్మపల్లి చెరువు. బ్రహ్మణపల్లి చిల్లరకెళ్ళి. ఓకే. అయితే ఏమైందంటే మా పొలం కింద మట్టి తీస్తురని ఎందుకు తీస్తురామని అడిగిన సార్. అడిగితే ఏమైందంటే తీయకూరి ఎందుకు తీస్తున్నారు మీరు, ఎవరైనా మా పొలం పోతుంది, వారి వర్షాలు పడుతూ కాయకు వచ్చి మా పొలం పోతుంది అంటే మేము బరాబర్ తీస్తామంటారు సార్. బరాబర్ తీస్తాము, నువ్వేం చేసుకోరా అంటే నేను పోయి మండలంలో కంప్లైంట్ ఇచ్చిన సార్. మండల ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చారు తహసీల్దార్ కు? కంప్లైంట్ ఇస్తే ఒక రోజు ఆపేసింది సార్ తెల్లారి. ఓకే. ఆపేసిన తర్వాత ఇక వాళ్ళు మొత్తం కసి కట్టిస్తారు మొత్తం మీద. ఇక వినయ్ ఇప్పుడు కౌన్సిలర్ కి ఎలాంటి సంబంధం లేదు కదా ఇందులో? ఉన్నది సార్. ఆయనదే అంతా అలా అయింది. ఆయనదే సార్ ఇక్కడ వరకు. ఏమైందంటే రవీందర్ రెడ్డి జేసీపు వాళ్ళ తమ్ముని 2 ట్రాక్టర్లు మధుసూదన్ వాళ్ళ తమ్ముడు. వాళ్ళ పేరు ఏం పేరు? వాళ్ళ తమ్ముడి పేరు మధుసూదన్ వాళ్ళ తమ్ముడి పేరు. ఓకే. మధుసూదన్ వచ్చేసి ఇప్పుడు నాకు కొట్టిన వాడు నెల్లూరు అన్నాను సార్. చైతన్య కొట్టి ఆయన నెల్లూరు. వాళ్ళకు 2 ట్రాక్టర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏ గ్రామంలో ఉంటారు వాళ్ళు? ఇక్కడనే సార్ 10వ వార్డులోనే ఉంటారు సార్. ఆయన పేరు నెల్లూరు. 10వ వార్డులో బ్రహ్మణపల్లిలో ఉంటారు. ఏమైందంటే సార్ ఒక్కసారి నేను ఇచ్చిన కంప్లైంట్ తెల్లారి గిట్ట నువ్వే ఎందుకు ఇచ్చినావు అని టార్చర్ చేసి సార్ నన్ను. టార్చర్ చేసిరు. 3వసారి గిట్లా ఏమైందంటే 3వసారి మళ్ళా ఆనే పెట్టిరు సార్. మళ్ళా వద్దన్నా కానీ మీరు కావాలని మీరు రావాలి, దీన్ని జేసీతో తొక్కిస్తా, టార్చర్తో తొక్కిస్తా అని చెప్పింది సార్. మేము బరాబర్ తీస్తా, మళ్ళా రారు నువ్వు దమ్ముంటా అని చెప్పింది సార్. అయితే మీరు ట్రాక్టర్తో తొక్కిస్తారంటే తొక్కిరు మరి నేను అని పోయినా సార్. అక్కడ పోతే మొత్తము అక్కడ ఉన్న ట్రాక్టర్లు జేసీపీ డ్రైవరు జేసీపీ నా మీదకి తీసుకొని వచ్చింది. నువ్వు బరాబర్ మళ్ళీ తీపిస్తారా, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో అని ఇక మొత్తం బాగుపడిస్తారు అక్కడ ఉన్నారు. ఓకే.
వాళ్ళ ఎంబడి ఉన్నది అన్సార్ రవీందర్ రెడ్డి, ఆయననే మొత్తం ఫుల్ సపోర్ట్. ఏం పేరు? రవీందర్ రెడ్డి సార్. రవీందర్ రెడ్డి అంటే కౌన్సిలర్ కదా? కౌన్సిలర్ సార్, కౌన్సిలరే మొత్తము వాళ్ళకి కంటిన్యూ సార్ మొత్తం మీద. ఆయన ఇప్పుడు రాజకీయంలో ఉన్న ఆయన మద్దతు నేనే కాంప్లైంట్ ఇచ్చిన అని నా మీద ఫుల్ ఫోకస్ పెట్టింది సార్. ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటి అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు చిల్డ్రన్ మట్టి వాళ్ళు కొట్టుకుంటున్నారు. చిల్లర మట్టి వాళ్ళు కొట్టుకురు సార్. నేను ఇప్పుడు ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చిందా వాళ్ళకి కొట్టుకోమని చిల్లరలో మట్టి? తెలియదు సార్, వాళ్ళకి ఎట్లా అనేది ఎట్లా మాట్లాడుకో తెలియదు మనకి. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు ఎంఆర్ఓ వాళ్ళు? పొలం కింద కొట్టిన అడ్డం పోయినా సార్. పొలం కింద కొట్టిన అడ్డం పోతే వాళ్ళు పొలం కింద కొట్టునని అడ్డం పోతే ఒకసారి నేను కాంప్లైంట్ ఇస్తే రెండోసారి నువ్వే ఇచ్చినావు, మూడోసారి ఇచ్చినావు అని మళ్ళీ అక్కడనే పొక్క పెట్టిరు సార్. అక్కడనే మళ్ళీ తీసిన దగ్గరనే తీసేస్తారు. వీడు ఎట్లయినా వస్తే నేను జేసీబీతో ట్రాక్టర్తో దొక్కిస్తానని నాతో వాదన చేసి సార్. ఇప్పుడు అది గవర్నమెంట్ భూమే? మీ భూమి ఉంది కదా పొలం, అది గవర్నమెంట్ కు సంబంధించిందా లేకపోతే పరంపోజానా మీది గిట్ట? అంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా, అవే కదా యాక్సిడెంట్ భూముల కిందకి వస్తుంది కదా? అదే పరంపోవు సార్. అది చిల్లరనే ఉందా? మీది గిట్ట చిల్లరనే ఉందా భూమి? మాది గిట్ట చిల్లరనే ఉంది సార్. సార్ నేను ఏమన్నదంటే అడిగిన ధర్మం ఏంటంటే కొట్టకుర్రి, మీరు ఎక్కడన్నా కొట్టుకోరి, అక్కడ కొట్టుకోరి, ఇక్కడ తవ్వలేదు మా పొలం కింద కొట్టకూర అని చెప్పిన సార్. నేను కావాలని కొట్టిరేమో, నువ్వు కంప్లైంట్ ఇచ్చినావని నీ పొలంకు రాకుండా వాళ్ళు మట్టి తీస్తురా? అవును సార్, అవును సార్. ఓకే ఓకే. తవ్వించినాక ఇంకా 5 ఫీట్లు మనకు తోట గిట్ట అనేది పైన ఉంది సార్. అక్కడ అది ఇంకా క్లియర్ కాలేదు రా భయ్, ఆవురా భయ్, మా పెద్ద మనుషులతో మాట్లాడినాం కానీ మా అన్న గిట్ల ఫోన్ చేసిన రికార్డ్ అవుతుంది. ఒకసారి కరెక్ట్ గా నువ్వు తప్పు లేకుండా చెప్పండి, ఎందుకంటే టెలికాస్ట్ అవుతుంది కాబట్టి తప్పు లేకుండా చెప్పాలి. ఇలా మీ తప్పున్నా వాళ్ళ తప్పున్నా ఎగ్జాక్ట్లీ ప్లే చేస్తాం మేము. ఓకే ఓకే సార్. సార్ వచ్చేసి ఏమైందంటే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకో పొలం కింద తీసిరని అడిగితే ఒక్కసారి నువ్వు బరాబరి తీస్తాము, బరాబరి చేస్తామంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏం బిక్కుంటావు వీక్కురో, ఎవరి దగ్గరకు పోతావో అని నా మీద అరిచింది సార్. ఓకే. అరిస్తే నేను పోయి కాంప్లైంట్ ఇచ్చింది సార్. ఇట్లా కాంప్లైంట్ ఇచ్చిన వాడిని నేను ఒక్కసారి ఇస్తే తెల్లారి వాళ్ళు ఆఫ్ చేసి సార్. అది ఎంకచీరి మళ్ళీ రెండోసారి వాళ్ళు లంచం ఇచ్చిరా ఎట్లా ఇచ్చిరా తెలియదు సార్. ఓకే. అయిన తర్వాత ఆ రోజు గిట్లా నువ్వే కాంప్లైంట్ ఇచ్చిన వాడిని నా మీద మళ్ళీ ఫోన్ చేసి సార్ నేను ఇయ్యలేను అని గిట్లా చెప్పిన సార్. ఇయ్యకున్నా కానీ ఇచ్చినని చెప్తారు సార్. ఇక అప్పుడు ఆ నుంచి పగబట్టిరు సార్. ఇక ఇప్పుడు ఏం చేస్తాడో మళ్ళీ ఏం చేస్తాడో చేయడానికి మళ్ళీ అక్కడనే గుంత పెట్టిరు సార్, మళ్ళీ అక్కడనే పొక్క పెట్టిరు. అయితే మళ్ళా ఇక 4వ రోజు ఆఫ్ చేసిరు సార్. 4వ రోజు ఆఫ్ చేసిర్రు. 4వ రోజు ఆఫ్ చేసి ఇక ఆ రోజు మీద పొలం సార్ మేము తవ్వించినాం. అయినా వీడికి వస్తాడని తాగింది సార్. అక్కడ వాళ్ళు తాగి ఉపం ఆడతలేని పొలం కాడికి పోయినా సార్. అక్కడ జేసీబీ తీసుకొని కొమ్మలు ఎలిగేసుకుంటా అన్న రాన్ని నేను ఫోన్లో మాడుతున్నా సార్. ఇచ్చినాక ఇంకేంది రాబోయ్ అని ఇక కట్టె తీసుకో, ఇట్లా ఇది మన రాడు జేసీబీ రాడు ఉంటుంది కదా సార్, మన ఇట్లా పైలు ఇప్పి అది రాడు తీసుకొని వచ్చి ఇక నెత్తి వల్లదాం అనుకు చూస్తే ఇట్లా ఎన్నొచ్చి అడ్డం పెట్టింది సార్. ఎన్నొచ్చి 3 లేరు ఇరిగిపోయినాయి సార్. ఇప్పుడు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మనకు కౌన్సిలర్ కదా, ప్రజాప్రతినిధి కదా, అతడు మీకు ఎలాంటి సపోర్ట్ చేయలేదా? ఎలాంటి సపోర్ట్ చేయలేదు సార్. ఇంతవరకు ఇట్లా ఎట్లున్నవానికి ఇట్లా ఫోన్ చేయలేదు సార్. ఎట్లున్నవని ఫోన్ చేయలేదు. ఎలాంటి ఇప్పుడు 10వ నంబర్ వార్డు కౌన్సిలర్ కాబట్టి ఆయనకు ఉన్న బాధ్యత అంతా ఆయనకే ఉంటుంది. పోలీసులు వాళ్ళు ఏమన్నారు మరి నిన్న? ఎలా స్పందించారు పోలీసు వారు? పోలీసు వాళ్ళు మేము చెప్పిన మ్యాటర్ రాయకుండా వాళ్ళ ఊళ్ళో వచ్చిన మాటలు పట్టుకొని ఊళ్ళో వచ్చిన వాళ్ళు ఎట్లా చెప్పినా అని రాంగ్ రాసేసి సార్ కాంప్లైంట్. అంటే మీకు ఇచ్చిన కాంప్లైంట్ వేరు, వాళ్ళు రాపించిన కాంప్లైంట్ వేరు సార్. ఈ రోజు తీసుకొచ్చినాం సార్. ఈ రోజు మేము ఇట్లా నేను హ్యాండిక్యాప్ సార్ ఇట్లా కొట్టిర్రు ఒక చేయితోనే నాకు కొట్టరాక ఇష్టమంత రాడ్ తీసుకొని కొట్టినారు సార్. మేము వికలాంగులని ఇట్లా మ్యాటర్ రాపిస్తే దాన్ని ఉల్టా రాపించారు సార్. హ్యాండిక్యాప్ కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ నీకు అంటే మీ క్యాస్ట్ వాళ్ళు కానీ మీ కులం వాళ్ళు కానీ ఎలాంటి సపోర్ట్ ఎందుకు లేదు అని అడుగుతున్నాను. మీకు ఎలాంటి సపోర్ట్ ఏంటంటే సార్, ఆయన సంఘంలో అధ్యక్షుడు, వేరేటోడు ఓడి వస్తే వాడిని తొక్కేశారు సార్. వాళ్ళు ఎవరు పగుంటే వాడిని కొట్టాడు సార్. ఇంతకుముందుకి ఇట్లా 2-3 కొట్టింది సార్. కులంలో పెద్దలు గిట్ట అడుగుతలేరా మరి ఎందుకు కొట్టిరు? ఏం అడుగుతలేదు సార్. వాళ్ళకి భయపడి అడుగుతలేదు సార్. ఏం పరిస్థితి సార్. ఇక
ఇప్పుడైతే నేను బతికొచ్చినని సంతోషం ఉంది సార్. ఇప్పుడు నిన్ను ఊళ్ళోకి వెళ్ళినా కానీ నన్ను చంపేస్తారు సార్. మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడు కొట్టేది తెలియదు సార్ నన్ను. అంటే ఇప్పుడు ఈ వీడియో మరి మన ఛానల్లో రిలీజ్ అయితే కొడతారా? ఇవ్వండి సార్, ఛానల్ ఇవ్వండి సార్. మమ్మల్ని కూడా కొడతారా అంటున్నా. అట్లా ఇప్పుడు ఛానల్ ఏ ఛానల్ నుంచి అయినా కానీ అట్లా ఇచ్చినా కానీ, ఇప్పుడు నేను ఛానల్కి ఇచ్చిన వాట్సాప్లో పెట్టినా కానీ వాళ్ళని అడిగినట్టు సార్ పోయి నువ్వు ఎట్లా ఛానల్ మాట్లాడిపించినావు, ఎట్లా ఇప్పించినా గిట్ట వాళ్ళ మీద ఫోకస్ చేసిరాడు సార్. అంటే ఎట్లా ఇచ్చినావన్నా? అంటే ఇచ్చినావంటే ఇవ్వద్దు అంటనా లేకపోతే ఎట్లా? ఇవ్వద్దట సార్. ఇవ్వద్దు అంటనా? అంటే ఇప్పుడు ఈ ఛానల్లో టెలికాస్ట్ అయితే కొడతారు అనమాట. కొడతారు సార్. మళ్ళీ ఇట్లా కొడతారు, ఇచ్చిన వాళ్ళని కొడతారా వీళ్ళు? ఇచ్చిన వాళ్ళని ఇట్లా కొడతారు. ఓకే చూద్దాం. అది మరి ఎందాకొస్తుందో మనం టెలికాస్ట్ అయితే మన ఛానల్లో పక్కా అవుతుంది. అది ఎవరైనా సరే ఈ ప్లేస్ లో వాళ్ళున్నా ఎవరున్నా మన ఛానల్లో మాత్రం వెనకకు పోయేదే ఉండదు. 100% టెలికాస్ట్ అవుతుంది. ఏం జరుగుతుందో ముందు 2-3 రోజుల్లో వేచి చూద్దాం. ఓకేనా? మీ పేరు? ఓకే సార్. నాకు ఇప్పటికైనా ఇంకా పానం అనేది ఇట్లా నాకు పేరు ముద్రాజ్ స్వామి సార్. ఇప్పుడు ఇది మీకు నేను టెలికాస్ట్ చేయడం మీకు ఇష్టమేనా? మీ వాయిస్ లేకపోతే ఏమన్నా వద్దు అనుకుంటున్నారా? ఇష్టమే సార్. ఇష్టమేగా. మీ ఇష్టపూర్వకంగానే నేను టెలికాస్ట్ చేస్తున్నాను. మీకు నాకైతే ఏం భయం లేదు. ఇప్పుడు నువ్వు చేసినావు అంటే నాకు దేవుని ఇప్పుడు చేసినట్టే సార్. నాకు ఇప్పుడు నేను దేనికి భయపడను సార్. ఒకటి రమేష్, నేను టెలికాస్ట్ ఇదే కాదు, తెలంగాణలో యావత్ తెలంగాణలో ఎక్కడ పోయినా నేను 100% టెలికాస్ట్ చేస్తాను. ఎవ్వరికి భయపడేది ఉండేది ఏముండదు. మా ఛానలే సై న్యూస్ సార్. కాలు మొక్కుతాను సార్. నాకైతే ఫుల్ భయం ఉంది సార్. నాకు ఇంకా వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను. బట్ అక్కడ ఇంకా సమాచారం మీదేమైనా తప్పు ఉందా, వాళ్ళది ఇంకేమైనా తప్పు ఉందా అంటే అక్కడ తెలుసుకుంటాను. అసలు ఏం జరిగింది, అసలు మీది అబద్ధమా వాళ్ళది అబద్ధమా, మరి ఇది గిట్ట తెలుసుకుంటా. నేను తెలుసుకుంటా. అది గిట్ట మేము మళ్ళీ నీకు ప్రాణభయం ఉందంటున్నావు కాబట్టి నువ్వు పోలీసులను మాత్రం ఖచ్చితంగా సంప్రదించాల్సిందే మీరు. సార్ మళ్ళీ రేపు వెళ్తాను సార్. నాకు ప్రాణభయం ఉంది కాబట్టి రేపు వెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళండి. ఆ పోలీస్ స్టేషన్ది ఏదైతే కేసు ఫైల్ చేసిందో అది నాకు పంపియండి. నా పేరు రెడ్డి అంటారు, పీడి చేసుకోండి. ఇచ్చినాము మా పొలం కింద తీయకూరి ఊరికి ఆడ పొక్క తీస్తే మేము అట్లా పడి చచ్చిపోతాం, గోదలు గొడ్డ అంతా అట్లా పడి తిరుగుతామని భయపడుతున్నాము. భయపడి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అట్లనే పెట్టుకుంటూ అట్లా పెట్టకూరి అంటే జేసీబీతో దొక్కిస్తాం, మాకెలోడి జోరికెలోడి అని 2-3 రోజులకోలే కావాలి కాస్తారు చంపుతామని. బగ్గ తాగిపించుకుంటా కట్టపంట తిరుగుతూ ఉన్నాడు. పనికి పోయినాము. పనికి పోయి ఆయన చెంబట్టుకునేమో పోయినట్టుండు. ఇక ఆయనతో దొరికించుకొని మా ఎత్తగా రాళ్ళతోటి రప్పలతోటి ఇసురు కొట్టే వరకు నేనేమో లొల్లి అవుతుందని నేను ఉరికిన సార్. ఉరికే వరకు ఆయనతో ఇక చంపుతూనే ఉన్నాడు. పెద్ద రౌతులతోటి దీంతో ఇక మంట గొడదలకు కొద్ది కొడుతూనే ఉన్నాడు. ఇక మంది అంతా చేనులకి వెళ్ళి అందరూ ఉరికొచ్చినా ఇడుస్తలేడు. మస్తు దూరం ఉరికొచ్చినాం. ఇక ఉరికొచ్చి అందుకున్న చేతుల మీద అందుకున్నా కానీ ఆడ వెనకబడి ఉరికొస్తూనే ఉన్నారు రాళ్ళు అందుకొని. ఇక లంచదానా నువ్వు ఆగే నిన్ను చంపుతా, నీ గాడు దెంగ నువ్వు ఆగే నిన్ను పొట్టిదానా సస్తే అది నువ్వు లేవాడే నీ పని చేస్తా, నిన్ను పొక్కలేసి కుడుపుతా అని ఊరికొస్తుండే ఎంబడవాడిగా. అంతే సార్. ఇక పోలీసు వాళ్ళు కూడా మొన్న కంప్లైంట్ ఇచ్చిన కుమ్మ సార్ రవీందర్ రెడ్డి పటేల్ ఆమె ఆయన ఎంబడే ఉంటాడు అన్నట్టు ఎప్పటికీ హిమ్మతిస్తాడు. జేసీబీ తోటి కూడా దొక్కిస్తాను అన్నాడు మొన్న. అంటే ఎట్లా దొక్కిస్తారో తొక్కిరని నేనన్నా. 2-3 పిల్లలు ఎంబడే వయసు కూరలను ఎంబడే పెట్టుకొని తిరుగుతుండు పొద్దున్న నుంచి. ఇలా పొద్దుగాల నుంచే తిరుగుతుండు తాగిపించుకొని. అట్లా కూడా మేము కావాలా వస్తూనే ఉన్నా. నా కొడుకునేమో చేసేటట్టు రాని గద అనుకుంటా వెంబడే ఉన్నా. నేను పొద్దున్న నుంచి పని చేసుకుంటా అయినా మేము పనికి పోయిన వాళ్ళము. నా కొడుకు అవతల కొని చూసి దొరికించుకున్నారు. ఆ పగ పట్టిర్రు. ఈ 10-12 రోజులకోలే కావాలి కాస్తుర్రు. ఇక మళ్ళీ చంపుతామని ఎట్లయినా చంపేస్తామని చూస్తుర్రు. ఇట్లా మా పొలం కింద మట్టి తీస్తుంటే వాళ్ళతో వచ్చి కొట్టిరు. రైతరెడ్డి సపోర్ట్ నెల్లూరు వచ్చి అడిసలు కొట్టిన ఉన్న వాళ్ళతో నాకు ఏం సూపై పడిపోయినాయిగా కొడుతూనే ఉన్నది. అయినగా సూపోయినాగా కొంచెం తెలిసినా కానీ ఎగబడుతూనే ఉన్నా. నన్ను తల మీకే చూస్తే తప్పించుకున్నాను. కాలు ఏదులకు కొడుతూనే ఉన్నారు. పగదలిచి ఒకరోజు బంద్ చేసినా కానీ తెల్లారి నుంచి పగదలిచి మళ్ళీ కావాలని తీసుకుంటూ ఇక తీసుకున్నాను. వీళ్ళు మళ్ళీ ఇస్తున్నాను. ఇక పగదలిచి ప్లాన్ చేసుకుని బాగా తాగారు. మత్తులో ఉన్నారు. వాళ్ళు కొడుతూనే ఉన్నారు.
నేను తప్పించుకొని పరిగెడుతున్నాను. అది ఏంటంటే మా పొలం కింద పెట్టినారు కాబట్టి నేను పోకపోతుంది. మా పొలం కింద పెట్టింది కాబట్టి ఏదో నేను ఎదురుస్తున్నారు అక్కడ రాళ్ళతో ఏం ద్రవ్యాన్ని వచ్చి కొట్టనేమన్నారు. నాకు తల మీద పెట్టుకుంటే సైడ్ కూడా తప్పించుకున్నాను. ఇక పడుతూనే ఉన్నాను, కొంచెం కొంచెం చూస్తూ ఉన్నాను.